తన సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో 4 రోజుల పర్యటన కోసం అని చెప్పి వెళ్ళినటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళి అర్పించిన తర్వాత కొన్ని ప్రార్థనల తర్వాత కడపకు సంబంధించినటువంటి నాయకులతో సమావేశమయ్యారు. మనం చూస్తూ ఉన్నాం, కడప ఎమ్మెల్యే వరుస పెట్టి నగరపాలక సంస్థ మీటింగ్లోను, పురపాలక ఆ సర్వసభ్య సమావేశంలోనూ లేని ప్రోటోకాల్ని ఆమె కావాలి అన్నట్టు మొత్తం అనుచరులందరినీ వేసుకుపోయి అందరికీ చైర్లు ఇవ్వాలని ఏ విధమైనటువంటి హంగామా చేస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశారు. ఒక 4-5 చేర్చుకున్నట్టున్నారు. మిగిలిన కార్పొరేటర్ల మీద కూడా బాగానే ప్రెజర్ చేస్తూ ఉన్నట్టున్నారు. సో ఈ పరిస్థితుల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు కడప ప్రాంత నాయకులతో సమావేశమయ్యారు. సో కష్టాలు ఇప్పుడు వచ్చాయి అని అంటే అవి శాశ్వతమని కాదు. ఇటువంటి వాటిని తట్టుకొని నిలబడిన వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. మనమేమీ తప్పు చేయలేదు. కాలర్ ఎగరేసుకొని పాలించే విధంగా మన పాలన ఉంది. ఏ జనం దగ్గరికైనా మనం డైరెక్ట్ వెళ్దాం, అవును నువ్వు సరిగ్గా పాలించలేదని ఎవరైనా చెబుతారేమో చూద్దాం. ప్రజలు అందరూ కూడా మన పాలనతో సాటిస్ఫైగా ఉన్నారు. కాలర్ ఎగరేసుకుని ఎలా పాలించాం, మనం ఎక్కడే కూడా తప్పు చేయలేదు. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అధికారం లేదు అని బెదరాల్సిన అవసరం లేదు. కష్టాలు కొన్ని రోజులే, తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది అని చెబుతూ మరోసారి జమిలీ ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. 2027లో జమిలీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. సో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు చాలా యాక్టివ్గా పనిచేయండి. ఎవరి ప్రలోభాలకి, ఎవరికి బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదు. అధికారంలోకి రాబోతున్నది మనమే. ఇప్పుడు కష్టాలు ఏవైనా ఉంటే ఆ కష్టాలు తాత్కాలికమే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. జమిలీ ఎన్నికలైతే 27లో రాబోతున్నాయి అని చెప్పి మరోమారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశం సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.